అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఐటీడీఏ ముందు వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ 6 పథకాలు ఏమయ్యాయని వైసీపీ నేత బత్తుల వెంకటేష్ ప్రశ్నించారు. నిరుద్యోగ యువకులకు నెలకు 3000, 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డకి నెలకు 1500 చొప్పున ఇస్తానని నమ్మబలికి మోసం చేశారని ఆయన మండిపడ్డారు. సంక్షేమ పథకాలు వెంటనే నెరవేర్చలేనటువంటి స్థితిలో మరి ఈ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోయి ఉన్నారు. మరి దీనిని తక్షణమే మరి నిరుద్యోగ వృత్తి అనేది ఖచ్చితంగా ఇవ్వాలని మరి యువత కోరుకుంటుంది. మరి దీనిని జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సబ్ కలెక్టర్ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసుల్లో మెమోరాండం ఇవ్వమని చెప్పి పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగానే ఈరోజు మనకి అందుబాటులో ఐటీడీఏ దగ్గర ఉంది కాబట్టి, మనకి పిఓ గారు, సబ్ కలెక్టర్ గారు ఆఫీస్ ఇదే కాబట్టి మన యువజన విభాగం ఆధ్వర్యంలో మన సబ్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం గురించి ఈరోజు ఇక్కడికి ఇచ్చేసాం. ఈ ప్రభుత్వం ఎన్నికల్లో సూపర్ 6 అనే ఒక మేనిఫెస్టో పెట్టి మన సూపర్ 6 ఇంతవరకు కూడా 1-2 వరకు ప్రకటించారు, అమలుపరిచారు తప్ప మరి సంవత్సరమైనా సరే ఇంతవరకు అమలుపరచాల. చదువుకున్న ప్రతి ఒక్క